నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఫిజిక్స్, బాటనీ, ఇంగ్లీష్. కానీ దేవుడు నాకు సెకండ్ ఇయర్ అయిపోలోగా నేను ఇంటికి వెళ్ళి ఫెయిల్ అయితే గిన దాదాపుగా నేను ఉండే చదువు దాదాపుగా 100 కిలోమీటర్లు ఉండొచ్చు. కడప ఎన్ని కిలోమీటర్లు తెలియదు నాకు. కడప అంత దూరం వెళ్ళి నేను చదువుతున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు మా నాన్న. నా కోసం కాదు, మా నాన్న కోసమైనా పాస్ కావాలి. నేను ఎప్పటికీ చెప్పలేదు, నిజం. నా కోసం కాదు, మా నాన్న కోసమైనా నేను పాస్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో బాగా సీనియర్స్తో సహవాసం చేసి ఎప్పుడు సినిమాలు, అల్లర్లు, భయంకరంగా కాంపౌండ్ చుట్టూ ఈగ కూడా బయటికోకూడదు మేము వెళ్ళేవాళ్ళం. అంత పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా భయంకరంగా బాయిల దగ్గరికి వెళ్ళి ఈతకు, సినిమాలకు, సిటీకి వెళ్ళి రకరకాలుగా తిరిగి చెడు సహవాసం చేసి దేవుని బిడ్డలారా 3 సబ్జెక్టు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత కొంచెం బాధ కలిగింది. ఇలా ఫెయిల్ అయిపోయి ఇంటికి వెళ్తే అయినా మా నాన్నకు తల దించుకుంటారు కదా అని కొంచెం జ్ఞానోదయం కలిగి ఆ రోజు నుండి ఖచ్చితంగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్నానం చేసి 3 గంటల నుండి 6 గంటల వరకు చదివేవాడిని. పాస్ అయ్యేంత వరకు. దేవుడు అద్భుతకరంగా పాస్ చేయించాడు. హల్లెలూయా. పాస్ అయితేనే నీ ఇష్టం ఏ కాలేజ్ అయినా చేరని 5,000 కట్టించాడు. నీ ఇష్టం తిరుపతి వెళ్ళు, అనంతపురమా వెళ్ళు, కర్నూలా వెళ్ళు, నంద్యాలనా వెళ్ళు. అనంతపురం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలు చేరాలని అక్కడికి వెళ్ళాను. ఏదేమైనా ప్రభు కృపను బట్టి నంద్యాల చేరాను. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఘనతాన్ని తల్లిదండ్రులకు నువ్వు బాగున్నప్పుడు, బాగుపడినప్పుడు, దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు ఎంతగానో గొప్ప ఘనత. దేవుని మాట విన్నప్పుడు దేవునికి మహిమ, లోబడినప్పుడు దేవునికి మహిమ. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుని మాటలు వింటూ ఉన్న నీవు నేను ఒక సత్యం గ్రహించాలి. నీ ద్వారా దేవునికి మహిమనే రావాలి. హల్లెలూయా.